ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మే నెల కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల విశేషంగా వెళ్ళకాల్సి వస్తుంది అంటారు? కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటిదిగా ఇంట్లో వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఈ మాసంలో ఉంది. వీళ్ళకి వ్యాపారంలో, ఉద్యోగాల్లో, ఉన్నతమైన స్థానాలు, విద్యార్థులకి అయితే చదువు, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే వీళ్ళకి ద్వితీయ స్థానంలో అంటే కుంభరాశిలో రాహు ఉండడం, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు ఉండడం, ఇవి దీర్ఘకాల గ్రహాలు. దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వెళ్ళుకుంటాయి. ఎందుకంటే మాసాధిపతులు ఎన్ని మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ దీర్ఘకాల గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, బద్ధకాన్ని బాగా ఇస్తుంటాడు, సోమర్తనాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు, ఆలస్యాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు, అడ్డంకులు ఎక్కువ పెడుతుంటాడు. అందుకే ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళకున్న అలానే ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడి వా పంచి ఈ పంచి చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ అలానే. కుటుంబంలో కొంత వ్యవహారం వ్యవస్థ కాస్త దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది కుంభరాశి వాళ్ళకి. జాగ్రత్తగా దాన్ని డీల్ చేసుకోవాలి. వ్యవహారం నష్టపోయే అవకాశం అంటే పిల్లలు దారి తప్పడము, ఇంట్లో పనులు ఆలస్యం అవ్వడము, అనుకున్న ఇల్లు గృహ నిర్మాణానికి పెట్టే డబ్బులు పెడుతూనే ఉంటారు, అది నిర్మాణం అవుతూనే ఉంటుంది కానీ కంప్లీట్ అవ్వదు అనమాట. ఇలాంటి జరిగే అవకాశము, విపరీతమైన ఖర్చులు అధికంగా జరిగే అవకాశము కనిపిస్తుంది అన్నమాట ఈ మాసంలో వీళ్ళకి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల కొంచెం పనులు ఫాస్ట్గా అవుతాయి. కొంచెం వీళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి ఒక్క రూపాయిని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి. డబ్బు విపరీతంగా నీళ్ళలోకి వచ్చే అవకాశం ఈ మాసంలో ఉంది వీళ్ళకి. వచ్చినప్పుడు వచ్చినట్టుగా శాలరీ అకౌంట్లో పడగానే అలా మాయమైపోతాయి. ఇవి ఎక్కువగా ముఖ్యంగా ఉంది. తర్వాత వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జాతకం బాగుందో లేదో చూసుకొని జాతకంలో ఉండే గ్రహస్థితి అనుకూలంగా వాళ్ళకు ఉందన్నప్పుడే మొదలు పెట్టాలి తప్ప కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు. ఎందుకంటే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితమైన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళు. ఇది చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక విద్యార్థుల విషయంలో ఆటంకాలు అడ్డంకాలు ఏమిటంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులే వాళ్ళ అడ్డంకాలు. చదివితే బ్రహ్మాండంగా వస్తుంది కానీ చదవడానికి వాళ్ళకి అస్సలు మనసు అంగీకరించదు, మనసు స్థిరంగా కూర్చోదు. ఒక దగ్గర కూర్చొని చదవరు, ఒక పేజీ తీసి చదివారంటే మళ్ళీ మర్చిపోతుంటారు, వదిలేస్తుంటారు. ఈ ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. దాని నుంచి దూరంగా ఉండగలిగితే అదృష్టవంతులుగా చెప్పచ్చు. కుటుంబ వాతావరణం, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? దాంపత్య జీవితమే ఫస్ట్ మొదటి చెప్పింది మీకు. కుటుంబంలో ఉండే వ్యవహారమే కుటుంబంతో వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మేడం, అలాగే ఆరోగ్యపరంగా, అలాగే దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా? దూర ప్రయాణాలు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి కానీ, విదేశాల్లో ఉండడానికి కానీ, విదేశాల్లో స్థిరపడడానికి కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. వెళ్ళడం వల్ల వీళ్ళకి యోగ్యంగా బాగుంటుంది కూడా. ఎందుకంటే వీళ్ళకి కుంభరాశిలోనే రాహు ఉండడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే హై నాలెడ్జ్ ఉన్న పర్సన్స్తో పరిచయం అవుతుంది. వీళ్ళకి తెలియని విషయాలు వాళ్ళని నేర్పించి చెప్పించి అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంటే నేర్పించి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు చాలామంది పిల్లల్ని ఇంటర్న్షిప్ అని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలో జాయిన్ చేయించుకుంటారు. అలాంటి విషయాల్లో వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే విదేశాల్లో అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విదేశాలకు వెళ్ళాలనుకున్న వీళ్ళు జాతకాలు, యోగాలు చూసుకోవాలి. ఇప్పుడు గోచారిచ్చి చూడకూడదు. రెండోది ఏంటంటే వ్యాపారాల విషయాల్లో ఎదుటి వాళ్ళు వీళ్ళకంటే తెలివైన వాళ్ళు, అప్పుడు వీళ్ళు మోసపోవచ్చు, అదే పొందొచ్చు. రెండు కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అవతల వాళ్ళకి జెన్యున్ పర్సన్, కరెక్ట్ పర్సన్ అనుకుంటే చేయొచ్చు ఖచ్చితంగా వ్యాపారం. లేదు అటువంటి మన పరిచయం లేదు, ముఖ పరిచయం లేని వాళ్ళతో వ్యాపారం మొదలు పెట్టాలంటే కాస్త ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏదో ఉందని చెప్పి అంటే వాళ్ళకి బ్రహ్మాండంగా వెనక వస్తుంది. చాలామంది ఏంటంటే ఒక స్కాములు జరుగుతాయి. ఆ స్కామ్స్ ఏంటంటే మాకు ఇంత అమౌంట్ వచ్చింది, దానికి ఈ అమౌంట్ కడితే ఈ అమౌంట్ రిలీజ్ అవుతుంది, లేదా మీ పేరు ఈ అమౌంట్ వచ్చింది, మీరు ఈ అమౌంట్ కడితే మీకు ఇది రిలీజ్ అవుతుంది. ఇవి వీళ్ళని ఇరుక్కునే అవకాశం, ఆ దాంట్లో పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తెలియకుండానే ఫోన్లోంచి అమౌంట్లు పోవడం అవుతున్నాయి కదా ఇప్పుడు. అలాంటివి మోసాలు ఈ మాసంలో ఈ కుంభరాశి వాళ్ళకు కూడా ఉన్నాయి. అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఫోన్ విషయంలో, ఫోన్పే చేసే విషయంలో, ఆన్లైన్ పేమెంట్స్ చేసినప్పుడు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు, జరిగినప్పుడు జాగ్రత్తగా ఉంటే అది ఇబ్బంది ఏమి ఉండదు. ముఖ్యంగా ఏంటంటే డబ్బు పోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. వివాహాల పరిస్థితి ఏంటి మేడం? ఈ మాసం వీళ్ళకి వివాహ ప్రయత్నాల మీద ఎక్కువగా పెట్టకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కుజుడు, తర్వాత తృతీయ స్థానంలో కుజుడు, రవి. ఇది కాస్త వీళ్ళకి కెరీర్ పరంగా కాస్తంత ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఉద్యోగాల మార్పులు కానీ, ఉద్యోగాల్లో వచ్చే ఇటువంటి ప్రమోషన్ వస్తుందని చెప్పడం, లేదా ఇంకో ఉద్యోగం మారుదాం అనుకోవడము, ఇలాంటివి ఏదో ఒక ప్రయత్నాల్లో వీళ్ళు ఒక మాయలో పడి అది ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. సో వివాహ విషయంలో కూడా అంతే కాస్త మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి సంబంధం రాకపోవడం, సంబంధాల్లో ఈ సంవత్సరాలు మార్చేస్తారు. ఇప్పుడు
పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చెప్పి అబ్బాయి బాగానే ఉంటే అబ్బాయి వయసు తగ్గిస్తున్నారు, లేదా అమ్మాయి బాగానే ఉంటే అమ్మాయి వయసు తగ్గించేసి వేస్తున్నారు జాతకాలు. అలాంటి మోసపోయే జాతకాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కొంచెం చూసుకోవాలి. ఇది ఏదైనా సరే ఈ మాసం ఏంటంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. అదృష్టమైన ఫలితాలు కనిపించట్లేదు. చూడడానికి అదృష్టంగా అనిపించినప్పటికీ అది మిశ్రమ ఫలితాలే వీళ్ళకి ఉన్నాయి. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో, ముఖ్యంగా ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల వీళ్ళకంటే తొందరపడి మాట్లాడడము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మేడం, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కొన మనిషి ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళు రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కొన ఏ పనైనా, ఏ వ్యవహారమైనా. ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగం అనేది ఏంటది? ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? మనకి శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడం, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా. వీళ్ళ ముగ్గురిని ఏమీ అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు, కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా ఏడిపిస్తే వాళ్ళు ఏమవుతుందని చెప్పి. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మా చేద్దాం అని అనుకూలం చేద్దామని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్య భర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా, కాస్త నీకేం తెలియదు నో మూసుకుంటని చెప్పేసి మాట్లాడితే కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందంటే స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకి ఏంటి, మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మాకు ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి గురువు వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న, పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి. ఇలా మోసాల గురికారణ ఉండాలంటే ప్రస్తుతం ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా దుర్గమ్మవారి ఆరాధన చేయడం, వీళ్ళు ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వల్ల అదృష్ట యోగాలు కనిపిస్తాయి. ఎందుకంటే దుర్గే దుర్గే రక్షణ నమః, దుర్గే దుర్గే రక్షణ నమః అనడం వల్ల జాతకంలో కుంభరాశిలో ఉన్న రాహు ఒక ఇంపాక్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే రాహు యొక్క ఇంపాక్ట్ తగ్గిందో అప్పుడు మిగతా గ్రహాల ఒక అనుకూలత మనకి ప్రతికూలత కనిపిస్తాయి. అయితే రాహు ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. మాయలో ఉండడము, ఎప్పుడు గాల్లో తేలడము, ఊహల్లో ఉండడము, మనకేం కాదులే మనకు జరిగిపోతాయని మనకు బాగుంటుంది అనుకోవడము, అయితే మనకి అసలు ఏమి జరగట్లేదని బాధపడము, ఇది రెండు జరుగుతాయి వీళ్ళకి. ఆ రెండింటి నుంచి బయటపడాలి. ఎక్కువ దుర్గాంబవారి మంత్రం చేయడం వల్ల వీళ్ళు యోగాల్ని తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చేయాలి వీళ్ళు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.